అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అడిగేసి నాకు హారతిచ్చి పూలేస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారందరికీ కూడా ముఖ్యంగా ఈ రోజున మీ దగ్గరికి రావడానికి రేపు 13వ తారీఖు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా, మహేష్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నాం. 2 ఓట్లు కూడా మీరు సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయాలి. మన ప్రభుత్వం వస్తే రేపొద్దున్న మీ పిల్లల్ని చదివించడానికి తల్లికి వందనం పేరు మీద ప్రతి కుటుంబానికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంత 15,000 కాడికి మీ పిల్లల్ని చదివించే బాధ్యత మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీ గూడానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇచ్చినటువంటి రోడ్డు పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా ఆగిపోయిందో అట్లా ఆగిపోకుండా వచ్చింది. ఇప్పుడు కూడా ఆ చవటాగాలి రోడ్డు వేయలేకపోయాను. నేను క్రిస్మస్ నాటికి ఆ రోడ్డు మీకు వేసి అప్పచెబుతా. తప్పనిసరిగా పూర్తి చేపిస్తా. గతంలో మన తాలూకా ఉన్నటువంటి పెండింగ్ ఇల్లు బిల్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా నేను ఇప్పిస్తాను. ఇళ్ల స్థలాల కొరత ఉంటే కూడా ప్రతి మనిషికి 2 సెంట్ల దగ్గర నుండి 3 సెంట్ల వరకు ఇస్తా. వాళ్ళలాగా మనిషి లేకుండా పెట్టి కొట్టులాగా స్థలం ఇవ్వను. ఇవాళ వాళ్ళు ఇచ్చే స్థలం జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ కన్నా తక్కువ. ఆ బాత్రూమ్ ఇంటికి 10 లక్షలు ఉండదు. బాత్రూమ్ కన్నా స్థలం పేదవాడేమో నివాసం చేయాలి, పేదవాడేమో కాపురం చేయాలి. ఏంటయ్యా అంటే నేను పేదల పక్షపాతులు అంటాం. పేదవాడు తాగే మందు పెంచుతాం, పేదవాడు తినేటువంటి తిండి పెంచుతాం, పేదవాడికి ఏమో సన్నబియ్యం ఇస్తానంటాం, ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడిని ఆదుకుంటానంటాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే ఆయన ముఖం మీద తిప్పి వెనక్కొడుతున్నారు. ఏంటి పేదవాడికి నువ్వు చేసింది? ఏదో అమ్మఒడి ఇచ్చా అంటున్నావు. నాన్న పుట్టి మీద రోజుకు 120 ఎక్స్ట్రా వసూలు చేసావు. ప్రతిరోజు 120 కొట్టేశారు వాళ్ళ దగ్గర. పేదవాడి యొక్క చెమట కలిపి తాగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అంబేద్కర్ విదేశీయ విద్య తీసేశాడు. చంద్రబాబు గారు అంబేద్కర్ పేరు పెట్టి అంబేద్కర్ విదేశీయ విద్య పథకాన్ని పెట్టాడు. దాంట్లో అనేక ఇతర దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు వస్తే ప్రభుత్వం కట్టేది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. అలాంటి స్కీమ్ని తీసేసి కొన్ని పేర్లు పెట్టాడు. ఆ యూనివర్సిటీలో ఎంతమందికి వస్తాయి? ఆ యూనివర్సిటీలో వస్తే ఈయన ఇస్తాడట. అవి ఎట్లాగో వచ్చేది లేదు, నేను ఇచ్చేది లేదు. ఇప్పుడు మాటలు గొప్ప, చేతలు నీళ్ళని చెప్తున్నామే. నిజంగానే నీళ్ళు. నేను మీ పక్షాన ఉన్నాను, మీ బిడ్డ మీకు న్యాయం చేశాడు అంటాడు. ఏ ఎస్సీకైనా, ఏ ఒక్క బీసీకైనా, ఏ ఒక్క వైఎస్ఆర్ జెండా మోసినటువంటి నాయకుడికైనా, వాళ్ళ కార్యకర్తకైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న మాట. 5 లక్షలు పెట్టి ఇల్లు కడతానని కట్టాడా? ఒక్కడంటే ఒక్కడికి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటి ఖరీదు 1,80,000. ఇవాళ కూడా 1,80,000 పైసా పెరగల. సిమెంట్ పెరిగింది,
మనవాడి కాపీ వాడు పెరిగాడు, ఐరన్ పెరిగింది, అంటారు. కరెంట్ ఛార్జ్ ఇసుక పెరిగింది, సిమెంట్ కట్ట పెరిగి, సిమెంట్ చెప్పే ముందే ఇన్ని పెరిగితే ఈయనకి పేదవాడి పక్షానంటే ఈయన ఉండేది. అందుకనే నా ఇంటి రేటు పెంచలేదు. ఎన్నికలప్పుడు ఎందుకు 5 లక్షలు అని చెప్పావు? ₹1 స్థలం ఇచ్చి, ఇల్లు ఇచ్చి పేదవాడి గుండెల్లో గూడు కడతానన్నావు కదా. ఎవడికి కట్టావు? ఎవడు పేదవాడు? ఎవడు పేదవాడు పక్షపాతి? నువ్వా మేమా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.